నమస్తే తెలంగాణ ఒక వార్త రాసిందండి. సో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ వార్త ఇది చూడొచ్చు. నమస్తే హైదరాబాద్. ఖబ్రస్థాన్ పై దొంగాట, కాంగ్రెస్, బీజేపీ ఓట్ల రాజకీయం. మీరివ్వండి మేము అడ్డుకుంటాం. నిరసన వ్యక్తం చేస్తున్న అపార్ట్మెంట్ వాసులు. వివాదాస్పద స్థలం ఇచ్చి మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్, శ్మశాన వాటికకు భూమి ఇస్తే అడ్డుకుంటామని బీజేపీ ధర్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బయటపడిన కుమ్మక్కు పాలిటిక్స్. నిన్న మొన్న కూడా చెప్పాను, ఒక వారం క్రితం కూడా చెప్పాను, నెల క్రితం కూడా చెప్పాను నేను. ఏ ఎలక్షన్ కైనా మైనార్టీలని వాడుకుంటున్నారు, మైనార్టీలని మోసం చేస్తున్నారు, మైనార్టీల గురించి వార్త రాస్తున్నారని నేను ఒక 3-4 వీడియోస్ కూడా చేశాను. మళ్ళీ ఇక్కడ రాశారు, జూబ్లీస్ ఉప ఎన్నికల వేళ బయటపడిన కుమ్మక్కు పాలిటిక్స్, శ్మశాన వాటికకు భూమిస్తే అడ్డుకుంటామని బీజేపీ ధర్నా. వివాదాస్పద స్థలం ఇచ్చి మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్. సో మైనార్టీలను ఎవరు మోసం చేస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి 2023 అంటే 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిం శ్మశాన వాటిక లేదు, ఖబ్రస్థాన్ కి స్థలం లేదు అని అప్పటి నుంచి నడుస్తున్న టాక్. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు ఖబ్రస్థాన్కి. ఇప్పుడు కూడా అప్పుడు ప్రొటెస్ట్ కూడా చేయలేకపోయారు ముస్లిమ్స్, మా ఖబ్రస్థాన్ లేనని. ప్రజలు బయటకు కూడా రాలేకపోయారు, ప్రొటెస్ట్ కూడా చేయలేకపోయారు. ఆ ప్రొటెస్ట్ చేయబోతుంటే ఆపేశారు వాళ్ళని. సో ఇప్పుడు బయటకు వచ్చారు ప్రజలు. బయటకు వచ్చినప్పుడు మొన్న షేక్పేట్ ల్యాండ్ ఇచ్చారు. ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఒక 6-5 నెలలు ప్రొటెస్ట్ చేశారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అది కూడా. మస్జిద్ల బయట వచ్చి ప్రొటెస్ట్ చేశారు. దాని గురించి మినిస్టర్ల దగ్గర, చాలా మంది దగ్గర మైనారిటీ ముస్లిం ప్రజలు తిరిగారు. తిరిగిన తర్వాత ఆ ల్యాండ్ అనేది షేక్పేట్లో ఇచ్చారు. అది కొంచెం ఆ లిటిగేషన్ ఉంది, ఆర్మీ వాళ్ళు వచ్చారు, అది వఫ్ కి సంబంధించిన ల్యాండ్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఎర్రగడ్డలో ఒక ల్యాండ్ అలాట్ అయింది. దాని గురించి డీటెయిల్స్ ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఓవైపు శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తున్నట్లే ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలను మోసం చేసింది. 10 సంవత్సరాలు మీరు కూడా మోసం చేశారు. 10 సంవత్సరాలు ఖబ్రస్థాన్కి ల్యాండ్ లేదు అంటే అప్పుడు రియాక్ట్ కాలేదు. ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నప్పుడు ఇది ఎట్లా ఆపాలని ప్రయత్నం చేసి ఇలాంటి వార్తలు రాస్తారు. మరోవైపు మైనార్టీల శ్మశాన వాటికకు ఎక్కడ స్థలం కేటాయించినా అడ్డుకుంటామంటూ బీజేపీ డ్రామాలు మొదలుపెట్టింది. ఉప ఎన్నికలు సమీపిస్తుండగా ఈ రెండు పార్టీలు ఒకరిని మించి మరొకరు నాటకాలకు తెరతీశాయి. మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీల తీరు మీరివ్వండి మేము అడ్డుకుంటాం అన్న తీరుగా మారింది. ఉపయోగపడని స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటిస్తే, శ్మశాన వాటికకు స్థలానికి మతం రంగు పులిమి రాజకీయం చేయాలని బీజేపీ భావిస్తున్నది. షేక్పేట్లోని ఆర్మీ స్థలం ముస్లింల శ్మశాన వాటికకు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ కు భంగపాటు కగిలింది. దీంతో ఎర్రగడ్డ సర్వే నంబర్ 81, 82 81, 82లోని 7,111 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు వక్ఫ్ బోర్డు నిర్ణయించినట్లు ప్రచారం చేసుకుంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు బ్రిగేడ్, కల్పతారు అపార్ట్మెంట్ల మధ్యన సంబంధిత స్థలం గోడను కూల్చారు. దీంతో అపార్ట్మెంట్ల నివాసితులు ఆ స్థలంలోకి వెళ్లేందుకు తామకు చెందినది ధర్నాకు దిగారు. ఇదే విషయాన్ని బాలనగర్ తహసీల్దార్నకు స్థలం వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఉంది కానీ దారి విషయం తమకు తెలియదని స్పష్టం చేశారు. ఆ స్థలాన్ని 45 ఏళ్ల క్రితమే శ్మశాన వాటికకు కేటాయించారని, అది వివాదంలో ఉండడం వల్ల పాడుపడి ఉన్నదని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు నూర్ ఫంక్షన్ హాల్ ను ఆనుకొని ఉన్న ఓ దారి ఆ స్థలానికి చెందినదేనని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఆ దారి తమదేనని, దశాబ్దం కిందటే నూర్ ఫంక్షన్ హాల్ యజమానులు కోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ హడావుడిగా దారి లేని స్థలాన్ని కేటాయించి మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ నిలువునా మోసం చేసిందని ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన 2 ప్రాంతాల స్థలాల వివాదంలో ఉండటంతో కాంగ్రెస్ దుర్బుద్ధి బయటపడిందని మండిపడుతున్నారు. ఓట్ల కోసం మైనార్టీలను మోసం చేయడానికి ప్రయత్నించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దారి లేని వివాదంలో ఉన్న స్థలాన్ని కేటాయించిందని తెలిసిన కాంగ్రెస్ ను రక్షించేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. ఆ స్థలాన్ని మైనార్టీలకు అప్పగించాలని చూస్తే అడ్డంగా పడుకొని ఆపుతామని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించారు. మొత్తం వ్యవహారానికి మతం రంగు పులిమి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ముస్లింలు మాత్రం ఆ స్థలంలో తమకు శ్మశాన వాటిక అవసరం లేదని, మరో ప్రాంతంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బడే భాయ్ చోటే భాయ్ చీకటి దోస్తీలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మొత్తం ఎపిసోడ్తో కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం బయటపడిందని ఆరోపిస్తున్నారు. బ్రిగేడ్, కల్పతారు నివాసితులు ఇదైతే ఉందో, ఈ ల్యాండ్ ఎక్కడుందైతే మన ఎర్రగడ్డ భరత్ నగర్ బ్రిడ్జ్ ఎక్కడైతే ఉందో దాని పక్కన మెజెస్టిక్ ఫంక్షన్ హాల్, నూర్ ఫంక్షన్ హాల్ వెనకాల ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి బోరబండి నుంచి ఎర్రగడ్డ వెళ్ళేటప్పుడు కల్పతారు అపార్ట్మెంట్స్ అండ్ బ్రిగేడ్ అపార్ట్మెంట్స్ ఉంటే దాని వెనకాల ఉంటుంది. ఈ 2 అపార్ట్మెంట్ల కి మధ్యలో ఒక రోడ్ ఉంటుంది.
సో ఆ అపార్ట్మెంట్ వాసులు ఏమంటారు అంటే తమ నివాసాలకు పక్కనే ఉన్న స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయించొద్దని బ్రిగేడ్ కల్పతారు అపార్ట్మెంట్ వాసులు ధర్నాకు దిగారు. ఆ స్థలంలోకి వెళ్లేందుకు అసలు దారి లేదని, ఉన్న దారి తమదేనని అంటున్నారు. 2 అపార్ట్మెంట్ల మధ్య ఉన్న స్థలాన్ని వివాదాస్పద స్థలానికి దారిగా చూపడం సరికాదన్నారు. అడ్డుగా ఉన్న గోడను కూల్చి తమ దారి నుంచి వెళ్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. నిర్మాణంలో భాగంగానే 2 అపార్ట్మెంట్లకు మధ్య ఖాళీ స్థలం ఉంచామని, అది పూర్తిగా తమదేనని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి లేని వివాదాస్పద స్థలంలో తమకు శ్మశాన వాటిక అవసరం లేదని ముస్లిం ప్రతినిధులు తేల్చి చెప్తున్నారు. ఇక్కడ శ్మశానానికి స్థలం కేటాయించిన జూబ్లీహిల్స్ ముస్లింలు తీసుకోబోరని స్పష్టం చేశారు. తమను మోసం చేసేందుకు నిరుపయోగ వివాదాస్పద స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని ఆరోపిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఎన్నికల డ్రామా అని విమర్శించారు. ఓట్ల కోసం జూబ్లీహిల్స్ ముస్లింల మనోభావాలతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ప్రేక్షకులు చూస్తున్నారు, ఎర్రగడ్డ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. దాదాపు ఎలక్షన్ డేట్ కూడా వచ్చేసింది. నవంబర్ 11న ఈ ఎలక్షన్ జరగబోతుంది. కాకపోతే గత 6-7 నెలల నుంచి జూబ్లీహిల్స్ ముస్లిం ప్రజలు, మైనారిటీ ప్రజలు తమ కాన్స్టిట్యున్సీలో ఖబ్రస్థాన్కి చోటు లేదు, కావాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మొన్న షేక్పేట్లో ల్యాండ్ చూపించడం జరిగింది. అది వివాదాలు ఉండడం వల్ల మళ్ళీ ఈ ల్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కల్పతారు బ్రిగేడ్ వాళ్ళు వచ్చి అక్కడ ఖబ్రస్థాన్ ఇస్తే మేము ఒప్పుకోబోము, ఆ ల్యాండ్ కి వెళ్ళడానికి మా 2 అపార్ట్మెంట్ల మధ్య నుంచి రోడ్డు ఉంది, ఆ రోడ్డు మాదే, కాబట్టి ఆ రోడ్డు నుంచి మేము పోనీయము, దారి ఇవ్వము అంటున్నారు. అక్కడ ఖబ్రస్థాను ఇప్పటి నుంచి లేదు. ముందు ఖబ్రస్థాన్ ఉందా లేదా బ్రిగేడ్ కల్పతారు అపార్ట్మెంట్స్ ఉన్నాయా అనేది మీరు తెలుసుకోవాలి. అపార్ట్మెంట్స్ మధ్యలో ఖబ్రస్థాన్ రాలేదు. ఖబ్రస్థాన్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాయి. యాక్చువల్లీ మీరు అపార్ట్మెంట్లు ఉన్న ప్లేస్ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్కి సంబంధించింది. అది ల్యాండ్ యూస్ చేంజ్ చేసుకుని ఇక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ చేసుకున్న తర్వాత ఆ వెనకాల ఉన్న ల్యాండ్ ఒక 2 సర్వే నంబర్లలో ఒక సర్వే నంబర్ ఏమో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డిస్ప్యూట్ నడుస్తుంది. ఇది కాకపోయి ఏదైతే ఈ సర్వే నంబర్లు చెప్తున్నారు, ఇది నమస్తే తెలంగాణ రాసింది చెప్తాను, మళ్ళీ నేను చెప్పను. సర్వే నంబర్ 81, 82 అంటే 81, 82లో 7,111 గజాలు అనేది వఫ్కు నోటిఫైడ్ ల్యాండ్. ఈ ల్యాండ్ వఫ్ ఐడి వచ్చేసి నీకు వంశీ అనే వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో మీరు వఫ్ ఐడి చూసుకోవచ్చు. HYD అండ్ /533 గ్రేవ్ యార్డ్ ఫర్ ఎర్రగడ్డ adjacent to Kohinoor Glass Factory, survey number 49 Erragada, that is extent of 7,111 square yards, which is came through Gazette number 26 by C, serial number 233 in the Gazette list, and 1st July 1982లో ఇది వచ్చింది. పేజ్ నెంబర్ 58లో ఉంటుంది, మన దగ్గర కూడా ఉంది. ఆ డాక్యుమెంట్ చూపిస్తాం మీకు. HYD 533 గ్రేవ్ యార్డ్ adjacent to Kohinoor Glass Factory, survey number 49 ఎర్రగడ్డ, ఎక్స్టెంట్ వచ్చేసి 7,111 స్క్వేర్ యార్డ్. ఇది 26C వచ్చేసి మీకు గెజిట్ నెంబర్ 26C, సీరియల్ నెంబర్ వచ్చేసి గెజిట్ బుక్లో 233, అండ్ ఇది గెజిట్ డేటెడ్ వచ్చేసి 1st July 1982, అయితే మనం పుట్టక ముందు. పేజ్ నెంబర్ 58. 1982లో మనం పుట్టలేదు, నేనైతే పుట్టలేదు, దాని తర్వాత పుట్టిన. నేను పుట్టిన తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు అక్కడ మీటర్ ఫ్యాక్టరీ చూశాను, దాని పక్కన ఇంకో ఫ్యాక్టరీ ఉండేది, ఏ ఫ్యాక్టరీ తెలియదు కానీ ఫ్యాక్టరీలు ఉండేవి. ఇప్పుడు దాదాపు ఒక 2-4 సంవత్సరాల కిందట అక్కడ కల్పతారు అనే ఒక అపార్ట్మెంట్ మరియు బ్రిగేడ్ కట్టారు. అయితే ఖబ్రస్థాన్ ముందు వచ్చినట్ట, బ్రిగేడ్ కల్పతారు ముందు వచ్చినట్ట అనేది నేను చెప్పాను, మీరు తెలుసుకోవచ్చు. సో అప్పుడు ఏమైందంటే ఆ ఖబ్రస్థాన్కి వెళ్ళే దారి లేకుండా బ్లాక్ చేశారు. ఆ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. 10 సంవత్సరాల ముందు కూడా దీని గురించి ఒక మూమెంట్ జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే ఈ విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా దాని గురించి ఫైట్ చేశారు. కొంచెం గొడవ జరిగింది, కొన్ని పొలిటికల్ సినారియోస్ వల్ల ఆగిపోయింది. ఎంఆర్ఓ కూడా నోటిఫైడ్ చేశారు. బాలానగర్ ఎంఆర్ఓ గారికి ఈ విషయం తెలుసు, ఆయన కూడా మొన్న సర్వే చేయడానికి వచ్చారు. సో బాలానగర్ ఎంఆర్ఓ గారికి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం లైవ్లో. మనం సార్ బిజీ ఉంటే కాల్ లిఫ్ట్ చేయరు, బిజీ లేకపోతే కాల్ అయితే లిఫ్ట్ చేస్తారు. సార్ని కూడా అడిగి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దిస్ ఈస్ జిలానీ అండి ఫ్రమ్ J24 న్యూస్. ఎంఆర్ఓ గారు చెప్పండి సార్. ఇప్పుడు మన సర్వే నంబర్ 80 ఎర్రగడ్డలో ఒక ఇష్యూ జరుగుతుంది కదా, ఖబ్రస్థాన్ గురించి.
అది వక్ఫ్ వాళ్ళకి సంబంధం అండి. హెచ్ఎంసీ అండ్ ఇది వక్ఫ్ మన వాళ్ళకి. మీరు సర్వే చేశారా సార్ మీరు అది? అంటే వక్ఫ్ వాళ్ళు వచ్చారు. వక్ఫ్ ఓకే. వాళ్ళతో పాటు మనం ఇక పనిపించాం అంతే. మనం ఒక పార్టీ. సార్ ఆ, మీరు లైవ్ లో ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ జస్ట్ ప్లీజ్ లేదండి, ప్లీజ్ నేను చెప్పకూడదు ప్లీజ్. చెప్పలేరా? రైట్. సో ఎంఆర్ఓ గారితో మాట్లాడాం మనము. లైవ్ లో ఉంది కాబట్టి నేను చెప్పలేను దాని గురించి డీటెయిల్స్ అని చెప్తుర్రు ఎంఆర్ఓ గారు. సో సరే, ఏదేమైనా ఆయనకు ఏమైనా కండిషన్స్ ఉండొచ్చు మాట్లాడొద్దు అని. నేను అనేది ఏమంటే, ఏదైతే డైవర్ట్ చేయడానికి, సైడ్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుర్రో మీకు చూపిస్తున్నా. సర్వే నోటిఫైడ్ ల్యాండ్. సో ఎంఆర్ఓ గారికి, బాలనగర్ మండల ఎంఆర్ఓ గారికి మనం కాల్ చేసాము. ఎందుకంటే ఆయన కూడా ఆ రోజు సర్వేలో ఉన్నారు కాబట్టి ఆయన కాల్ చేసాము. కాల్ లిఫ్ట్ చేశారు కానీ డీటెయిల్స్ చెప్పడానికి సారు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏమైనా ప్రాబ్లం అవుతుంది, మళ్ళా ఎందుకు నాకు లేనిపోని బాధ అని పాపం ఇబ్బంది పడ్డాడేమో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ ఎంఆర్ఓ గారు. కాకపోతే నేను చూపిస్తున్నా సేమ్ ఇది 2018, 2019లో బాలానగర్ మండల్ ఫతేనగర్ విలేజ్లో ఉన్న డీటెయిల్స్ ఇవి. దీంతో పాటు మీకు మ్యాప్ కూడా ఉంది ఇక్కడ. ఈ మ్యాప్, ఇది రైల్వే ట్రాక్. ఇవి ఇక్కడ కల్పతారు అండ్ బ్రిగేడ్ అవి ఉంటాయి. ఇది మధ్య నుంచి రోడ్ తీశారు. ఇవి చూడండి, ఇందాక చూపించాను. 533 గెజిట్ నోటిఫైడ్ వచ్చేసి 7111. ఇదైతే నేను చెప్పేది ఏమంటే, ఈ 7111 స్కేర్ యార్డ్స్ ఏదైతే ఉందో దీనికి లిటిగేషన్ లేని ల్యాండ్ ఇది. మిగతా ల్యాండ్ 7 ఎకర్స్ చేంజ్లో ఏదైతే ల్యాండ్ ఉందో అది లిటిగేషన్లో ఉంది. కానీ ఈ ల్యాండ్ ఎలాంటి లిటిగేషన్లో లేదు. అది వఫ్ నోటిఫైడ్ ల్యాండ్, వఫ్ ఐడి అవన్నీ ఉన్నాయి. దీంట్లో చూపించాను మీకు, మళ్ళీ చూపిస్తాను. ఇవే పెట్టుకోండి. ఆ తర్వాత కల్పతారు అండ్ బ్రిగేడ్ అనే అపార్ట్మెంట్స్ ఆడ వచ్చినప్పుడు అక్కడ అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేశారు. ఇది వరకు ఉన్న గవర్నమెంట్ చెప్పినట్టు, ఇది వరకు ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉన్న గవర్నమెంట్, పి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ ల్యాండ్ కబ్రస్థాన్ కేటాయించాలని చాలా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు అది వీలు కాలేదు. వీలు కానప్పుడు కొన్ని అడ్డంకులు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్, ఆ ఇష్యూన్స్ ఏదైతే ఉందో అలా పెండింగ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఖబ్రస్థాన్ ఇష్యూ వస్తే దానికి దారి ఇచ్చేస్తే ఆ ఖబ్రస్థాన్ యూజ్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనలో ఆ ఖబ్రస్థాన్ ల్యాండ్ ఇప్పుడు మళ్ళా ఖబ్రస్థాన్ కోసం యూజ్ చేసుకోండి అని చెప్తే, కల్పతారు అండ్ బ్రిగేడ్ వాళ్ళు వచ్చి, ఇది మాకు ఖబ్రస్థాన్ కోసం మేము రోడ్డు ఇవ్వలేదు, మాకు ఇరువైపులా రోడ్డు, ఈ 2 అపార్ట్మెంట్స్ వైపు మధ్యలో రోడ్డు ఉంది, ఆ రోడ్డు మేము ఖబ్రస్థాన్ కోసం ఇవ్వము, మేము వెనకాల పార్క్ కట్టుతారు జిహెచ్ఎంసీ వాళ్ళు, పార్క్ కోసం కేటాయిస్తారంటేనే మేము స్థలం ఇచ్చాము రోడ్డు కోసం అని వాళ్ళు అంటారు. సో నేను చెప్పేది ఏమంటే, జూబ్లీస్ ప్రజలారా, జూబ్లీస్ ఓటర్లారా, J24 న్యూస్ వ్యూవర్స్ ఇదైతే ఉన్నారు అందరూ, ఇది 2 3 పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఒక ఆట. ఇది గేమ్ ప్లాన్. ఫైనల్గా ఇబ్బంది పడేది మనమే. ఇప్పుడు సెక్యులర్గా ఉన్న జూబ్లీ హిల్స్ని, గంగా జమునా తహజీబ్లతో కలిసి ఉన్న జూబ్లీ హిల్స్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ శక్తులు పార్టీల ద్వారా వస్తున్నాయా, లేక మతాల ద్వారా వస్తాయా, కులాల ద్వారా వస్తున్నాయా అనేది నేను చెప్పను, కానీ వస్తున్నాయి. ఇవన్నీ డిస్టర్బ్ చేయడానికి. ఏది ఏమైనా కూడా ముస్లింలకు ఖబ్రస్థాన్ కావాల్సిందే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఆ ఖబ్రస్థాన్ ల్యాండ్ లేదు అని ప్రజలు బయటకు రాలేకపోయారు. ఇప్పుడు వచ్చారు, దానికి నోటిఫైడ్ ఉన్న ల్యాండే మళ్ళీ ఇస్తున్నారు ఖబ్రస్థాన్కి. ఏదో కొత్త ల్యాండ్, ఖాళీగా ఉన్న ల్యాండ్ ఖబ్రస్థాన్కి కేటాయిస్తలేరు. సో ఆ ల్యాండ్ గురించి ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే దానికి ఆపడానికి కూడా కొంచెం మంది ప్రయత్నం చేస్తున్నారు. కల్పతారు బ్రిగేడ్ వాసులకు కూడా నేను చెప్తున్నా, అక్కడ ఖబ్రస్థాన్ ముందు నుంచి ఉంది, కల్పతారు బ్రిగేడ్ తర్వాత వచ్చింది. ఆ డీటెయిల్స్ మీ అందరికీ తెలుసు. నేను ఇక్కడ రికార్డులో చూపిస్తున్నా, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు. సో ఏది కరెక్టో ఏది రాంగో చూసుకొని మాట్లాడాలి. అండ్ ఈ ఒక ఖబ్రస్థాన్కి ల్యాండ్ వచ్చేటట్టు అందరూ సహకరించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా.